ఇప్పుడే 'రణ్వీర్ సింగ్ ధురంధర్' హిందీ మూవీ చూసొస్తే. సాయంత్రం 7కి వెళ్తే 11:30 అయింది సినిమా. అంటే 3:30 గంటలు. అయితే సినిమా చూస్తున్నంత సేపు ఇంకొక అరగంట ఉన్నా కూడా చూసేంత ఇంట్రెస్ట్‌గా ఉంది మూవీ. ఎక్కడ బోర్ కొట్టలేదు. అయితే ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ సినిమా మనకి రెచ్చగొట్టిన భావోద్వేగాలు. పాకిస్తాన్ మన మీద చేసిన వరుస టెర్రరిస్ట్ అటాక్స్ మీద అల్లుకున్న మూవీ ఇది. దానికి ఒక స్పై థ్రిల్లర్, ఒక పోకిరి టైప్ అండర్ కాప్ స్టోరీ ఒకటి మిక్స్ చేశాడు. సో పోకిరి మీద 10 టైమ్స్ ఇంటెన్స్గా తీశాడు. అట్లా సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ వచ్చి పాకిస్తాన్ మన మీద 1999 నుంచి చేస్తున్న టెర్రరిస్ట్ అటాక్స్, కాందహార్, ఆ తర్వాత 2001లో పార్లమెంట్ మీద జరిగిన దాడి, ఆ తర్వాత 2008లో జరిగిన 26/11 ముంబై అటాక్, వీటిలన్నిటిని అల్లుకుంటూ తీసిన సినిమా అది. దాంతో కొంచెం భావోద్వేగాలకు గురవుతాం. సినిమా చాలా ఇంటెన్స్గా తీశారు. ముఖ్యంగా ఒక వెబ్ సిరీస్ మీరు ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ చూసుంటారు. ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ 2 చూసినప్పుడు అట్లాగైతే ఆ 10 ఎపిసోడ్లు మీరు చాలామంది నచ్చటం వల్ల ఒకటేసారి బింజ్ వాచ్ చేసి ఉంటారు చూసారా. అట్లాగనే ఇది కూడా అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది 3:30 గంటలు, 3 గంటల 40 నిమిషాలు. ఎవ్రీ 30 మినిట్స్ ఒక చాప్టర్ ఈ సినిమాకి. సో ఎవ్రీ 20 మినిట్స్ ఒక చాప్టర్. అన్ని చాప్టర్లు 8 చాప్టర్లు ఈ సినిమా తీసాడు. అన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వెబ్ సిరీస్ని వెండి తెర మీద ప్రదర్శించేశారు ఫాస్ట్గా. అయితే ఎవ్రీ సీన్ కూడా, ఇంకో విషయం చెప్పుకోవాలి, ఎవ్రీ సీన్ కూడా ఇదే ది బెస్ట్ సీన్ ఆఫ్ ద మూవీ అవ్వాలన్నట్టుగా ప్రతి సీన్ కూడా చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేశారు. అంత ఇంట్రెస్టింగ్గా తీశాడు. ఏ ఒక్క సీన్ కూడా లూజ్గా రాసిన సిచ్యువేషన్ లేదు. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా మనం ప్రిడిక్ట్ చేసే విధంగా కాకుండా ప్రిడిక్ట్ చేయని విధంగా ఇంట్రెస్టింగ్గా మనని సీటుకి ముందర ఎడ్జ్లో కూర్చోబెట్టి చూసేలాగా చేసింది మూవీ. సో అది సినిమా గొప్పతనం. ఇంకా పెద్ద స్టోరీ వెళ్తే ఇంకా యాక్టర్లు అందరూ కూడా ఎరగొట్టేశారు. అయితే సినిమాలో వైలెన్స్ ఉంటుంది. పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్లో జరిగింది కాబట్టి ఆ వైలెన్స్ ఆ పాకిస్తాన్ కల్చర్కి, అక్కడ ఉన్న మనుషులకి, ఆ వాతావరణానికి సరిపోయింది అది. ఇండియా లాంటి శాంతి కాముక దేశం కాదు, ఇండియా లాంటి జ్ఞానం ఉన్న దేశం కూడా కాదు కాబట్టి అది అక్కడ ఉన్న జనాలకి ఆ వైలెన్స్కి, ఆ గొడవకి సరిపోయింది అది. అలాగే అట్లా సేమ్ టైం సినిమా చాలా భావోద్వేగాలు గురి చేస్తుంది. అయితే వీలైనంత వరకు ఈ సినిమాని సినిమాగానే చూడటం బెస్ట్. కానీ మళ్ళీ ఇంకోసారి పాకిస్తాన్ చేసిన పాపాలు తలుచుకుంటే ఒకటే ఏంటంటే, పాకిస్తానీస్ 9/11 జరిగినప్పుడు పాకిస్తాన్ సిటిజన్స్ కానీ ఒక మేజర్ పాకిస్తాన్ పేపర్లో కూడా యాజ్ ఎ పాకిస్తానీ ఐ షేర్ ద గ్రీఫ్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ అండ్ కాలింగ్ ఇట్ ఇన్హ్యూమన్ మ్యాసక్కర్ అని వాళ్ళ పేపర్లో రాశారు. సో క్యాన్సర్ ఆఫ్ టెర్రరిజం రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. దే రిపోర్టెడ్ ఇట్ యాజ్ ఎ టెర్రరిస్ట్ అటాక్స్. పాకిస్తాన్లో కూడా టెర్రరిస్ట్ అటాక్ కానీ దీన్ని అభివర్ణించారు. అయితే పాకిస్తాన్ మాఫియాను పాకిస్తాన్లో ఉండే ఐఎస్ఐ చేసిన పని ఇది, పబ్లిక్ అంటే కూడా. సో 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 పాకిస్తాన్ సిటిజన్స్ అయితే వాళ్ళు బాధపడ్డారే కానీ కొంతమంది టెర్రరిజాన్ని కామన్ మ్యాన్ ఎవడు కూడా హర్షించే పని లేదు. ప్రపంచవ్యాప్తంగా సఫర్ అయ్యేది కామన్ మ్యానే. అయితే ఒకటి మటుకు ఏంటంటే, అట్లాంటి టెర్రరిస్టులు కూడా ఓకే, పాకిస్తాన్ కామన్ మ్యాన్ టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయడు సరే, కానీ ఆ టెర్రరిజం కూడా పాకిస్తాన్లోనే ఉంటుంది. అది ప్రాబ్లం. అది అదేమి ఇండియాలో ఉండేది కాదు. అది వాళ్ళ కల్చర్కి, ఆ ఎడారి మతాల కల్చర్కే టెర్రరిజం అనేది సంబంధించింది. సో అది ఎవరు కాదనలేదు. ఆ మతంలో ఎక్కడ ఉంది, పక్కోళ్ళు మన మతం ఫాలో కాని వాళ్ళని కాఫీలతో సమానం అని చంపేస్తే పర్లేదని ఒక సాడిజం, ఒక ఎవిల్నెస్ కొన్ని ఎడారి మతాల్లో ఉంది. సో అదైతే కాదనలేం. కానీ అట్లాగని చెప్పి అందరూ కూడా ఆ మతాన్ని అలాగే అర్థం చేసుకొని తప్పుదోవలు వెళ్తున్నారని చెప్పలేం. ఇంకోటి ఏంటంటే, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనకేంటంటే ఈ ఎడారి మతాలు, ఇస్లాం పాటించే వాళ్ళు ఎంత గట్టిగా పాటిస్తున్నారో, వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నారో, అదేవిధంగా హైందవ మతం కానీ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ మతాన్ని, తమ ధర్మాన్ని వాళ్ళు పాటించితే వాళ్ళకంటే పాకిస్తాన్ కంటే మనం స్ట్రాంగ్ ఉండొచ్చు ఇండివిజువల్స్. అదర్వైజ్ టెర్రరిస్టులు బలపడతారు, మన కామన్ మ్యాన్ లాగా ఉండి వాళ్ళ చేతులు దెబ్బలు తింటూ ఉంటున్నాం. ఇది తట్టుకోవాలంటే మన ధర్మం కూడా మనం ఫాలో చేస్తే మన ధర్మం మనకు కాపాడుతుంది. అది ముఖ్యంగా మన ధర్మమే మనకి రక్ష. సో